ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? అత్తయ్య గారు, మా అమ్మ ఇక్కడ. నాన్న అడిగితే నేనేం చెప్తాను? మామయ్య గారు, మా చెల్లి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిందా? వచ్చిందమ్మా. నన్ను అడిగితే నాకేం తెలుసు? ఇందాక బయటకు వెళ్తూ కనిపించారు. బయటికి ఎందుకు వెళ్ళారు? అది ఈ టైంలో వాళ్ళకి వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది? మీరేమైనా మా అమ్మతో గాని చెల్లితో గాని గొడవ పెట్టుకున్నారా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నేను గొడవలు పెట్టుకునే దానిలో కనిపిస్తున్నానా? మరి మా అమ్మ చెల్లి ఎక్కడికి వెళ్ళారు? నన్ను అడిగితే నాకేం తెలుసు? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూస్తుండడానికి నేనేమైనా సెక్యూరిటీనా, లేకపోతే మీ అమ్మ వాళ్ళకి వాచ్మెన్నా? చూడండి మణమ్మ గారు, వాళ్ళు నాకు చెప్పకుండా, సత్య గారికి చెప్పకుండా ఎక్కడికి వెళ్లరు. మీరే వాళ్ళని ఏమైనా హర్ట్ చేసుంటే వాళ్ళు ఆ బాధతో వెళ్ళుండాలి. మా అమ్మ పరిస్థితి బాగోలేకపోతేనే సత్య గారు ఇక్కడ 4 రోజులు ఉండడానికి రమ్మన్నారు. కానీ ఇక్కడికి వచ్చాక మా అమ్మ చెల్లి మానసికంగా మీ వల్ల టార్చర్ పడ్డారు. నా వల్ల టార్చర్ పడ్డారా? ఏం మాట్లాడుతున్నావు? అవును, మీ వల్లే వాళ్ళు బాధపడ్డారు. అయిన వాళ్లే కదా అందరూ మన వాళ్లే అని మా అమ్మ చెల్లి ఇక్కడ ఉంటుంటే మీరేమో వాళ్ళని పనికిరాని పురుగుల్లా చూశారు. కూర్చునే దగ్గర, నిల్చునే దగ్గర, చివరికి తినే తిండి దగ్గర కూడా మీరు మా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడకపోతే ఇది నన్నే అనేలా ఉంది. ఇన్ని ఇబ్బందులు పడుతూ మరి నా ఇంట్లో ఎందుకు ఉండాలి? వెళ్ళిపోవచ్చు కదా. సత్య గారు తీసుకొచ్చారని చెప్పకుండా వెళ్ళకూడదని బాధని భరిస్తూ పైకి చెప్పకుండా కాలం వెళ్లదీస్తున్నారు. అయినా కూడా ఈరోజు వెళ్ళిపోయారు అంటే మీరేదో పెద్ద ఎత్తున అవమానించుంటారు. మణమ్మగారు, వాళ్ళు బయటికి వెళ్లారు అంటే కారణం మీరేనని కనపడుతుంది. నా పోలీస్ అనుభవాన్ని పట్టి చెప్తున్నాను. మా అమ్మ మా చెల్లి బయటికి వెళ్లి ఏ అఘాయిత్యం చేసుకున్నా దానికి మీరే కారణమవుతారు. మీరు పెట్టిన బాధ వల్ల ఏమైనా చేసుకుంటే మాత్రం ఈ మంజు అంటే ఏంటో మీరు చూస్తారు. చూసావా, పిల్లిలా ఉండే మంజు పులిలా మారిందంటే దానికి కారణం ఎవరు? నువ్వు కాదు. ఆపండి, బోయిన్పల్లికి వెళ్ళాలి. అమ్మా, ఎందుకమ్మా ఇంట్లో నుంచి చెప్పకుండా వచ్చేశారు? ఇలా నాతో చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? మీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అమ్మా, ఇంటికి వెళ్దాం పదండి. మేం రాము. ఆ ఇంట్లో మణిమ దగ్గర ఉండే కంటే ఏ స్కూల్లోనో ఆయాగా పని చేసుకోవడం ఉత్తమం. వద్దులే అక్క, మా దారి మేము వెతుక్కుంటాం. అలా అనుకు ప్రవళిక, ప్లీజ్. మీరు వెళ్ళాలనుకుంటే అట్లీస్ట్ సత్య గారికైనా చెప్పాలి కదా. మీకు ప్రాబ్లం రాకుండా చూసుకుంటారు.